హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో. సో అందు గురించి ఏదైనా మంచి కాన్సెప్ట్ చేద్దామని చెప్పి డబ్బులు ఎలా సంపాదించాలి అని ఒక కాన్సెప్ట్ చూస్ చేసుకున్నా. సో డబ్బులు ఎలా సంపాదించాలో నేనే మీకు రూట్ వేసి మ్యాప్ వేసి చూపించాను, కానీ ఒక చిన్న స్టోరీ చెప్తా. సో దాని ద్వారా మీకు అర్థమవుతుంది అంటే ఎలా సంపాదించాలి, ఎలా మనం గ్రో అవ్వాలి అని. సో స్టోరీ ఏంటంటే, ఒక పేదవాడు ఉండేవాడు. సో తను ఏం చేసేవాడంటే, ప్రతిరోజు దేవుణ్ణి ఒక ధనవంతుడిని చూసి, దేవుడా వాడిని ఎందుకు గొప్పగా పుట్టించావు, అంటే డబ్బులు ఉన్నవాడిగా పుట్టించావు, నన్ను ఎందుకు పేదోడుగా పుట్టించావు అని చెప్పి. సో ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తానంటే, దేవుడు ఓకే నేను ఒక పని చేస్తా, మీ ఇద్దరిని మళ్ళీ ఈక్వల్గా అంటే మళ్ళీ పుట్టిస్తాను, ఇద్దరికి ఈక్వల్గా ఇస్తాను ప్రాపర్టీస్, అంటే డబ్బులు సమానంగా ఇస్తాను. లైక్ ఒక కొండ, ఆ కొండని తవ్వి అమ్ముకొని డబ్బులు సంపాదించి గొప్పవాడవడం. సో ఇద్దరికి ఈక్వల్గా ఇస్తాడనమాట. సో డే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డేలో ఏమవుతుంది, సో దేవుడు ఇద్దరికి 2 కొండలు ఇచ్చేశాడు. అతను స్టార్ట్ చేశాడు, ఇతను స్టార్ట్ చేశాడు. ఇద్దరు పనికి వెళ్ళారు, ఇద్దరు తవ్వుకున్నారు. సో వీడు ఏం చేశాడంటే, పేదోడుగా ఉన్నవాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా కష్టపడ్డాడు. కష్టపడి తవ్వుకున్నదంతా తీసుకొని వెళ్ళి బయటికి వెళ్ళి అమ్ముకున్నాడు. డబ్బులు వచ్చాయి. ఎంత? జస్ట్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకోండి. సో వచ్చిన 100 రూపీస్తో ఈవినింగ్ అవ్వగానే తినాలి కదా. సో బయటికి వెళ్ళాడు, ఫుడ్ తీసుకున్నాడు, 100 రూపీస్ తినేశాడు, అయిపోయింది. ఇంకొకటి ఉన్నాడే ధనవంతుడు అని చెప్పానే ఎగ్జాంపుల్లో, వాడేం చేశాడు, బయటికి వెళ్ళి మార్కెట్లో 50 రూపీస్కి మాత్రమే తిన్నాడు ఫుడ్, ఇంకొక 50 రూపీస్ దాచుకున్నాడు. ఓకే, ఎందుకు అంటే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. ఏం చేశాడు, ఈ పేదవాడు ఉన్నాడుగా, మరీ వెళ్ళాడు, మరీ తవ్వడం స్టార్ట్ చేశాడు, ఈవినింగ్ వరకు కష్టపడ్డాడు, మరీ వచ్చి అమ్ముకున్నాడు, మరీ 100 రూపీస్ వచ్చింది, తిన్నాడు, అయిపోయింది. కానీ వీడు ఎవడైతే ఉన్నాడో బుద్ధిమంతుడు, ఆ 50 రూపీస్కి మార్కెట్కి వెళ్ళి ఎవరైనా పనోడు ఎవరు వస్తాడేమో 50 రూపీస్కి అని చెప్పి వెళ్ళి ఎంచుకున్నాడు. సో ఒక పనోడు దొరికాడు, వాడికి 50 రూపీస్ ఇచ్చి వాడిని కూడా తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఏమైంది, ఇద్దరు కొండని తవ్వడం స్టార్ట్ చేశారు. ఈవినింగ్ వచ్చేకల్లా డబుల్ అయింది. అది తీసుకొని వెళ్ళి మార్కెట్లో అమ్ముకున్నాడు. ఎంత వచ్చింది, 200 రూపీస్. వీనికి ఎంత వచ్చింది, 100 రూపీస్. వీడు 100కి 100 తీసుకొని తినేశాడు. ఇక్కడ ఏమైంది, మరి 200 వచ్చింది. వీడు 200లో మరి 100 రూపీస్ తిన్నా, మరి ఇంకొక 100 రూపీస్కి ఇద్దరు పనులు వస్తారు. ఏమైంది, ఒక్కరోజు కష్టపడ్డాడు అంతే. ఫుడ్ సగం తినకుండా కూడా కాదు, కొంచెం అడ్జస్ట్ అయ్యాడు, సేవ్ చేసుకున్నాడు. ఆ సేవ్ చేసుకున్న అమౌంట్ని నెక్స్ట్ డే ఇన్వెస్ట్ చేశాడు. సో ఇక్కడ ఏంటి, ఇన్వెస్ట్ చేయాలి డబ్బులు. సో డబ్బులు ఎప్పుడైతే మనము ఒక చోట తీసుకొని ఇంకొక చోట ఇన్వెస్ట్ చేస్తామో అక్కడ మనకి ప్రాపర్టీ డబుల్ అవుతుంది. ఎప్పుడైతే మనకు వస్తున్న డబ్బులు మొత్తం అంతా ఖర్చు పెట్టేస్తామో మనకు అక్కడ సేవింగ్స్ ఉండదు, ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ప్రాపర్టీ పెరిగేది ఉండదు. సో మనం ఎప్పుడైతే అడ్జస్ట్ చేసుకొని క్యాపిటల్ పెంచుకొని నెక్స్ట్ ఫర్దర్ గ్రోత్ అయితే మాత్రమే మనకు డబ్బు సంపాదించడం ఈజీగా ఉంటుంది, వీలవుతుంది. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీరు కూడా మీ లైఫ్లో ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో మీరు అడ్జస్ట్ అవ్వండి, కొద్ది రోజులు అడ్జస్ట్ అవ్వండి, కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోండి. దాని తర్వాత ఆ అమౌంట్ తీసుకొని వేరే బిజినెస్ స్టార్ట్ చేయండి. బిజినెస్ అంటే మరి క్యాపిటల్, మీరు చెప్తారు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లక్షలు పెట్టాలి, కోట్లు పెట్టాలి అని. అంత పెద్ద బిజినెస్ చేయమని నేను చెప్పట్లేదు. ఏదో ఒక చిన్నది, ఏదో ఒకటి ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయండి. అక్కడి నుంచి సెకండ్ వే ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించండి. స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. నేనేం వెళ్ళి స్టాక్ మార్కెట్లో మొత్తం డబ్బులు పెట్టమని చెప్పట్లే. ఆలోచించండి, ఎక్కడ పెడితే డబ్బులు వస్తాయి, రిటర్న్స్ వస్తాయి, ఇవ్వండి, అక్కడ డబ్బులు పెట్టండి, సంపాదించండి. మరి అక్కడ వచ్చే డబ్బులు తీసుకొని ఇంకో చోట పెట్టండి. ఇలా మనం డబ్బుల్ని అడ్జస్ట్ చేసుకుంటూ డబ్బుని సంపాదించవచ్చు. ఇలా ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు పని చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే డబ్బు పెట్టారో ఆ డబ్బే మీ డబ్బుని సంపాదించి ఇస్తుంది. సో ఈ వే ఆఫ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఎప్పటికైనా గ్రో అవుతారు. సో మీరు కూడా ఇలా థింక్ చేయండి. సో హోప్ మీకు ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నా. సో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.